అబ్బబ్బా చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా. అద్దిరిపోయే బాయిల్డ్ ఎగ్ ఫ్రై కర్రీ. టేస్ట్ మాత్రం మామూలుగా లేదండి. మరి సింపుల్ గా ఈ బాయిల్డ్ ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని అలాగే జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, ఆవాలు వేసుకొని గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ లోపు ఎగ్స్ అయితే బాయిల్డ్ అయిపోయాయి. పాప కోసం ఒక 2 ఎగ్స్ తీసేసి 4 ఎగ్స్ కూడా కర్రీ కోసం ఇలా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత సరిపడా కారం వేసుకొని మనం ఆల్రెడీ కట్ చేసుకున్న బాయిల్డ్ ఎగ్ పీసెస్ అయితే వేసుకోవాలి. ఎగ్స్ అన్నిటికీ కూడా కారం మంచిగా పట్టేలా కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. ముందుగానే ఎల్లో ఎగ్ వేస్తే చితికిపోతుంది కాబట్టి లాస్ట్ లో ఎల్లో ఎగ్ వేసుకొని లాస్ట్ లో హోల్ గరం మసాలా వేసేసుకుంటే అద్దిరిపోయే బాయిల్డ్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందబ్బా. వేడి వేడి అన్నంలో ఎగ్ ఫ్రై వేసుకొని తింటుంటే ఆహా ఏమన్నా ఉందా అబ్బా, టేస్ట్ మామూలుగా లేదు. చూస్తూనే నోరు ఊరిపోతుంది కదబ్బా. నాకు తెలుసు, వెంటనే ట్రై చేయండి. మరి ఇంకెందుకు లేటు. థ్యాంక్ ఫర్ వాచింగ్.